అన్న మెసేజ్ చేస్తున్నా మా వైఫ్ కి. పెద్ద సమస్య వచ్చి పడిందే. నా ఫేక్ ఐడి అనుకుంటా, ఇది నాది కాదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న కాదు. మీరు ఇట్లా ఇంటికి అంటే బయట మాట్లాడుకోలేదు, ఇంటికి ఎందుకు వచ్చారు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు తర్వాత కాదు నీ చేసినావా? చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే కొంచెం చూసి మాట్లాడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎందుకు? ఏంటో నా బతుకులే అయిపోయింది. నీ అవసరం లేదు, నువ్వు ఏదన్నా చేసుకో, ఏమన్నా చేసుకో. సో వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టాప్. ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నేను థ్యాంక్ యూ. ఏమనుకుంటావు మెసేజ్ వస్తున్నా? ఎవరికి? మా వైఫ్ కి. ఏదో మెసేజ్ లేని వాడిని. ఎవరు? మీ ఐడియా ఏంది? చూడండి, మీరే కదా, మీ ఐడియా కదా. మీ ఐడియా కదా. నీ ఐడియానా ఇది? నువ్వు చేసినా? ఇట్లా చేస్తారా అన్న? నేను ఎందుకు చేస్తాను? నా ఫోన్ పాస్వర్డ్ కాదు, నేను చేయలేదు, మా వాళ్ళు చేసిన. మరి ఎవరు చేసిరా అన్న ఇది? నువ్వు చేసినావా? నేను ఎందుకు చేస్తాను? నా ఫోన్ పాస్వర్డ్ నేను చేయలేదు. ఏమైంది? ఏమని చేసారు? అని ఇట్లా కొంచెం మాట్లాడాలి అట్లా అని చెప్పి మెసేజ్ చేస్తున్నా. నేను కాదు బాస్, ఇట్లా డైరెక్ట్ ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఇట్లా చేసిన ఆట అన్న వచ్చింది. కాదు, ఇంటి దాకా ఎందుకు వస్తున్నారు? ఇట్లా చేస్తావు అన్న, ఇట్లా చేస్తావు అన్న. సో ఇదే మన కంటెంట్ ఈరోజు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా? ఏం లేదు, మీరందరూ మా వైఫ్ మీద ప్రాంక్ చేయండి, మా వైఫ్ మీద ప్రాంక్ చేయండి అంటున్నారు కదా. సో ఇదే మేము ప్రాంక్ చేయబోతున్నాము. మా వైఫ్ మార్కెట్కి వెళ్ళింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో తిన పేరు గణేష్ అండ్ శృతి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మన తాజ్మహల్ ఈమె కోసమే కట్టించిందంట మనోడు. మామూలు టైం కాదే ప్రకాష్. మనం కట్టలే. సో 2 మాటలు చెప్పవా మీ వైఫ్ గురించి? దేవత తనే ఒక దేవత, ముఖముఖి అందం. మీ వైఫ్ పేరు చెప్పవా? శృతి. మీ హస్బెండ్ పేరు చెప్పవా? ఆమె అంత సిగ్గుబడి చెప్తుంది నీకు, అసలు ఏం డైరెక్టర్ శృతి అని చెప్పేసి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకెందుకన్నా సిగ్గు. సో మనల గురించి నేను సపరేట్గా వీడియో చేసి చెప్తాను. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ వీళ్ళకి నిజంగా మన అందరి సపోర్ట్ నిజంగా చాలా అవసరము. అండ్ ప్రతి వీడియోలో మనతో పాటు జర్నీ చేయడానికి వస్తున్నారు. సో ఇప్పుడు వీడియో ఏంటంటే మా వైఫ్ మీద ప్రాంక్ చేయబోతున్నాం. నేను వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాను, అమ్మాయికి మెసేజ్ చేసి అంటే ఏదో ఆమెని ఏడిపించినని మెసేజ్ చేసి వాళ్ళ హస్బెండ్ని తీసుకొని ఇంటికి వస్తుంది అండ్ వాళ్ళు నన్ను కొడతారు. కొట్టిన తర్వాత మా వైఫ్ రియాక్షన్ చూద్దాము. నాకు తెలిసి అయితే ఆమె కొట్టడమే కానీ వేరే వాళ్ళు కొట్టడం ఆమె చూడలేదు. సో ఈసారి నన్ను కొడుతుంటే నిజంగా ఆపుతుందా, సంతోషిస్తుందా? సంతోషించారు ఎవరు భార్యనా అని. అంటే మా వైఫ్ ఎట్లా రియాక్ట్ అయితే నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు మా వైఫ్ అయితే మార్కెట్కి వెళ్ళింది, రావడానికి ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా పడుతుంది. మీరు ఒక పని చేయండి, ఒక 1/2 అవర్ తర్వాత అట్లా తిరిగేసి రండి, నేను నీకు మిస్ కాల్ ఇస్తాను, అప్పుడు రండి. ఓకేనా? చలో. అరే నిఖిల్, ఎంతసేపు పోతావు మార్కెట్కి? ఏమైంది బేట? ఇక్కడ మా అమ్మ దగ్గరనే ఉంటా ఉంటుంది. సరే ఇంతసేపు పోతావా నువ్వు మార్కెట్కి? నేను మస్తు ఎత్తుకొని పోయినా. నేను ఏమైనా మెసేజ్ చేస్తున్నావు అంట అన్న, మెసేజ్ చేస్తున్నా మా వైఫ్కి. ఎవరు? ఇన్‌స్టాగ్రామ్ లో డైలీ మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు కదా. ఎవరు? మీరే చూడండి.
శరత్ అంటే ఎవరు? అన్నమే కదా చూడనా మీరే చేసింది. నా ఫేక్ ఐడి అనుకుంటా, ఇది నాది కాదు. ఫేక్ కాదన్న, చూడండి మీదే అన్న, అంత మంచిగా శరత్ అని పేరుంది. ఇట్లా చేస్తారా? పాప ఉంది మీరేగా అన్న చేసింది. అసలు ఏమనుకుంటున్నావు చెప్పన్నా, ఏం చేస్తావు చూడు, నువ్వేగా చాటింగ్ చేసింది. చేసా ఇట్లా చేస్తావు అన్న? నాది కాదు, తీ ఒకసారి ఓపెన్ చేయి. నువ్వు కాదు, ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అట్లా? అదే చేస్తావు రావద్దన్న, నువ్వు ఎట్లా చేసినావు అన్న? మామూలుగా ఆయన్న చెల్లెలు ఎక్కడన్నా మాట్లాడినట్టే ఏమైనా ఉంటుంది. ఓపెన్ చేయను ఏం కాదు. సరే నువ్వేమైనా చేసినావారా? నిఖిల్ అని ఐడియా ఉంది, ఇంకోటి ఎవరిది? నిఖిల్ వీడింది. నీ ఫోన్లోనే ఉంటాయి కదా నా ఐడీలో. వీడు ఉండొచ్చు. నువ్వా బ్రో? నేను ఒక్కని లేదు నాన్న, నిఖిల్ అని మస్తు అకౌంట్లు ఉన్నాయి. నా డీపీ చూపియండి చూడండి. అలా నువ్వు కాదు, మీరు ఇట్లా ఇంటికి ఉంటే బయట మాట్లాడుకోలేదు, ఇంటికి ఎందుకు వచ్చారు? బయట కాదన్న, బయట మాట్లాడదు, నువ్వు కనిపిస్తావు బయట మాట్లాడడానికి. నువ్వు ఇక్కడ ఉంటావని తెలిసే నువ్వే అన్నా? లేదు మాట్లాడు, చేసిన అన్నావు కదా. రియల్ అకౌంట్ అది చూడండి కావాలంటే, మీకు తెలుసు కదా. నువ్వు లోపల పోలేకుండా ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఇల్లు ఉంది కదా. కాదన్నా చూడు, ఫీల్ ఇస్తుందన్నా నాకు. ఇట్లా చేసావా నువ్వు? ఏం చేయలేదు. ఐడి నీదే కదన్నా, చాటింగ్ కూడా నువ్వే చేసినావు. ఇట్లా చేస్తారా అక్క? ఇది ఎవరు చేసిర్రు? ఏమన్నా ఆకేనట్టుంది. ఒరిజినల్ ఐడి నీదే, మళ్ళీ ఎవరు ఎట్లా చేస్తారన్నా? సరే నేను మాట్లాడతా. మాట్లాడు, ఇప్పుడే మాట్లాడాలన్నా, మాకు తెలియదు. చాట్ చేసినావు మళ్ళీనేమో నేను చేయలేను అంటున్నావు. అదే నేను అక్కడికి వచ్చి మాట్లాడుతాను. అక్కడ ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడే అన్న. ఎందుకు మెసేజెస్ చేస్తారు? ఎందుకు అట్లా ఎట్లా చేస్తారన్నా? మెసేజెస్ చూడు అన్ని ఎట్లా చేస్తుండో. ఏమన్నా అంటే ఇప్పుడు చేయట్లే అని మాట్లాడు. అట్లా ఎట్లా చేస్తావు అన్నా నువ్వు? లేకపోతే అన్నా నీకు గల్లా కాదు ఫస్ట్. ఇట్లా చేయకపోతే అన్నా నువ్వు వీడియోలో కలుపుకుంటావు, మళ్ళీ ఇట్లా చేస్తావా అన్నా నువ్వు? తర్వాత కాదు నీ చేసినావా? ఏమని ఇంతసేపు మీరు నమ్మకం పెట్టుకున్నావు, అట్లా ఎట్లా చేస్తావు అన్నా నువ్వు? అన్న అని చెప్పి చేస్తున్నా, ఇట్లా చేస్తాడా అక్క? ఇట్లా చేస్తావు అన్న మెసేజ్ నిఖిల్ అని ఐడియా అంటావు, ఆయన కూడా చెప్పు బ్రో, ఏదో ఒకటి చేద్దాం ఇప్పుడు. అరే చెప్పురా, నువ్వే చేసినావని. ఎవరు అట్లా ఎట్లా అయిపోతుందా? నా చిన్న పాప ఉంది. అరే కాదన్నా చెప్పు, ఎట్లా ఎట్లా పోతామన్నా బయట? చేసినావా లేదా? చేస్తే ఎందుకు చేసినావు? ఎందుకు ఇంట్లో అక్క కూడా ఇంతసేపు నమ్మకం ఉండే, ఇప్పుడు నీ మీద అసలుకే లేదు. ఇప్పుడు పిల్ల లేదా ఇంట్లో? అరే బ్రో నువ్వు ఫోన్ కాదన్నా, ఇప్పుడు నాకు కావాలి. నువ్వు లోపడు. ఎందుకు పోతుంది? మాట్లాడన్నా, అరే కొంచెం చూసి మాట్లాడు కదా. నేను చేయలేదు, మెసేజ్ చేయలేదు. అడగన్నాక నెంబర్ కూడా పెట్టి ఒక ఐడి కాకపోతే ఇంకొక ఐడి ఆయన అకౌంట్ తోటి చేసిండు. నిఖిల్ ఎవరు అంటే ఇప్పుడు చెప్తాను, నిఖిల్ ఇంకొక ఆయన ఉండని చెప్పి. ఎందుకన్నా ఇట్లా చేస్తావు? మంచి పేరు ఉంది, మంచి పేరు బయట పెట్టుకొని లోపడేమో ఇట్లా. ఎందుకు అనేసి ఇవన్నీ పనులు చేయనికేనా? 1 lakh జాబ్ వదులుకొని యూట్యూబ్ మీద ప్యాషన్ ఉంది, అది ఉంది, ఇది ఉందని నాతో చెప్పి బయటకు పోయి కథలు ఇవా? ఎంకరేజ్ చేసింది ఎందుకా? ఎందుకు పోతుంది? ఇప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాను, ఇప్పుడు ఏదో ఒకటి నాకు ఆన్సర్ చేయి. అక్క కన్నా చెప్పు. అరే నేను ఏదో మెసేజ్ చేసిన, ఆయన మెసేజ్ చేసిన, ఆయన దానికి ఇంటి దాకా వస్తారా? అంటే మేము ఇంటి దాకా వస్తామా? కాల్ చేసిన, ఏదో కొటేషన్ పెట్టినావు అన్న. అంత మందితో ఎందుకు చేస్తున్నావు చాటింగ్? ఏదో మెసేజ్ చేసిన. ఏమని చెప్పు. అరే నువ్వు కొట్టకు, నువ్వు కొట్టకు కాదు, నువ్వు చెప్పు. అరే నేను సారీ చెప్తున్నా.
అందరు వచ్చారు వద్దు. మళ్ళీ నువ్వు చేసిన నకరాలు అట్లున్నాయి. అందరికి ఎందుకు చేసినప్పుడు తెలియదా మరి ఆ పిల్లని కూడా చిన్న పాప ఉంది తెలియలేదా? చేసారు కదా. పోనీ పో నువ్వు కూడా పో వాళ్ళ ఇంట. సారీ అమ్మా, సారీ మెసేజ్ చేయను, ఇప్పుడు మాకు చేసినావని చెప్పొచ్చు. నువ్వు ఫోన్లో ఇంకెంత మందికి ఇస్తున్నావు, ఎంతమంది మోసపోతారు? చూపి నాకు ఇన్స్టా చూపి ఎంతమంది ఎవరు చేయలేదు ప్రతిమ. చేయండి, వాళ్ళ ఇంటికి వచ్చారు కదా మరి. మీకు సారీ చెప్పినా కదా, ప్లీజ్ వెళ్ళండి. సారీ ఇప్పుడు మాకు తెలియదు, అక్క కూడా నువ్వు ఎంతమంది చేస్తున్నావు అన్న? అవసరం లేదు, నువ్వు ఏదన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, నీ వల్ల చూసినావు ఈ మాటలు అవసరం అన్న. పెళ్లి చేసుకో, పాప ఉంది అక్క ప్రెగ్నెంట్. అది కాదు అది కాదు. ఏ ప్రతిమ ప్రతిమ ఏది ప్రాంక్ చేసాను మీద? ఏ పిచ్చి ప్రతిమ, అరే ప్రాంక్ చేసినాం, జోక్ కాదు కదా. చెప్పు అక్క, ప్రాంక్ చేసినాం మీ మీద, ప్రాంక్ చేసినాం. చూడది అక్క ఒకసారి, మీ మీద ప్రాంక్ చేసినాం అక్క. ప్రెగ్నెంట్ ఉంటే ఇట్లా చేస్తారు. ప్రాంకా? ఇదంతా మాకు ముందే తెలుసు. ప్రాంక్ అక్క, ఏం కదా దా ఇక్కడ. సో మన కెమెరా ఆడ పెట్టినాం ఇందాక, వాడు తీసుకొని వచ్చాను. సో ఫ్రెండ్స్ చూసిరా, మా భార్య నిజంగా వేరే వాళ్ళకి మెసేజ్ చేసినా ఏం చేసినా ఏమనదు. నేను ఇంతకుముందే చెప్పినాను కదా ఏమనదని. సో నిజంగా నేను మెసేజ్ చేసి ఉంటే ఏం చేస్తాను? సో ఇది ఫ్రెండ్స్, మా వైఫ్ మీద ప్రాంక్ చేసినాను. నేను ఎందుకు నార్మల్ చేసిన అంటే ఆమె క్యారింగ్ ఉంది, అందుకే నేను ఎక్కువ టెంపర్ ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా చేసినాను. మా వైఫ్ మీద ప్రాంక్ చేయమన్నారు కాబట్టి చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్, బాయ్.